తుంగభద్ర ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభమయ్యాయి. తుంగభద్ర డ్యాం గేట్లను ముగ్గురు సీఎంలు ప్రారంభించారు. 17వ గేట్ను కేంద్ర మంత్రి పాటిల్ ప్రారంభించగా 18వ గేట్ను కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు. 19వ గేట్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, 20వ గేట్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. కొత్త గేట్ల ఏర్పాటుతోటి డ్యాం భద్రత మరింత పటిష్టంగా మారనుంది. 2024లో భారీ వరదలతోటి డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో జలాశయం నుంచి నీరు వృధా కాకుండా నిరోధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యవసర చర్యగా స్టాప్ లాక్ గేట్ను విజయవంతంగా అమర్చింది. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పునరుద్ధరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న సమయానికి గేట్ల మార్పిడిని పూర్తి చేశాయి. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈ రోజు పరిష్కారం చూపించబోతుంది. తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. తుంగా పానం, గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. తుంగభద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. Today, sir, I am very proud. This is a historic moment of the history of water resources. Today, under the leadership of C.R. Patil ji, 3 chief ministers, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I am very happy. We have discussed, and today a message is going to come to all the farmers of the 3 states that we all are united and we will save the farmers of the state. తుంగభద్ర డ్యాం